హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో 99 మొబైల్ కవర్ అండ్ మార్ట్ ఈ యాప్లో మనం ఎలా ఆర్డర్ ఇవ్వాలనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. అలాగే ఈ యాప్లో నేను కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ ఇచ్చాను, బ్యాక్ కేస్ అయితే ఆర్డర్ ఇచ్చాను. ఈ బ్యాక్ కేస్తో పాటు నేను 199 వ్యాలెట్ కాంబో అయితే ఇచ్చాను. దీంట్లో మన పేరు అయితే మనకి ఈ విధంగా అయితే పంపిస్తున్నారు, పేరు అటాచ్ చేసి అయితే పంపిస్తున్నారు. మనకి పెన్ కూడా వస్తుంది ఈ కాంబోలో. ఇది 199 రూపీస్ కాంబో. అలానే 49 రూపీస్కి అయితే కీ చైన్ అయితే ఇస్తున్నారు. దీని గురించి కూడా, ఈ 3 ప్రొడక్ట్స్ గురించి కూడా నేను ఈ వీడియోలో క్వాలిటీ ఎలా ఉందనే విషయం గురించి అయితే నేను చెప్తాను. అలాగే మనం ఈ యాప్ని నమ్మొచ్చా లేదా అనే విషయం గురించి కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే మనం మాట్లాడుకుందాం. అలాగే మీరు కానీ మన ఛానల్ కానీ కొత్తగా చూస్తుంటే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు, ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయగలరు. ఫస్ట్ నేను క్వాలిటీ గురించి అయితే మాట్లాడతాను. నేను మొత్తం 3 బ్యాక్ కేసులు అయితే ఇచ్చాను. మనకి ఇవి 99 రూపీస్కి అయితే వస్తున్నాయి. ఒక్కొక్కటి అయితే నేను 3 ఇచ్చాను. ఖచ్చితంగా నేనైతే బ్యాక్ కేస్ మాత్రం ఈ యాప్లో వర్త్ అని నేనే చెప్తాను. ఎందుకంటే మనం నార్మల్గా షాప్కి వెళ్ళి మనం బ్యాక్ కేస్ తీసుకున్నా కానీ మనకి ఈజీగా 99 రూపీస్ పడుతుంది. ప్లెయిన్ది కూడా మనకి ట్రాన్స్పరెంట్ కూడా 99 రూపీస్ అయితే పడుతుంది. వీళ్ళైతే మనకి ఫోటో ప్రింట్ చేసి పంపిస్తున్నారు కాబట్టి వర్త్ అని నేనే చెప్తాను. క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే క్వాలిటీ కూడా పర్లేదని చెప్పుకోవచ్చు. అలాగే మనకి నేను మొత్తం 3 ఇస్తే 2 అయితే పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతున్నాయి. ఒకటి మాత్రం కొంచెం ఇక్కడ సరిగా ఫిట్ అయితే అవ్వట్లేదు. 2 మాత్రం పర్ఫెక్ట్గా అయితే ఫిట్ అయినాయి 3 ఇస్తే. బ్యాక్ కేస్ మాత్రం వర్త్ అని నేనే చెప్తాను. అలాగే తర్వాత మనం కీ చైన్ గురించి మాట్లాడుకుంటే ఇది 49 రూపాయలు అయితే పడుతుంది. ఖచ్చితంగా 49 రూపాయలకు కూడా కీ చైన్ వర్తే, ఎందుకంటే మనకి ఫోటో ప్రింట్ చేసి పంపిస్తున్నారు. క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఫోటో అంత నీట్గా అయితే కనబడట్లేదు, కానీ ఖచ్చితంగా 49 రూపాయలకు మాత్రం కీ చైన్ కూడా వర్త్ నేను చెప్తాను. కానీ నాకు మాత్రం ఈ వ్యాలెట్ కాంబో అయితే నచ్చలేదు. మనకి వ్యాలెట్ కాంబో 199 రూపీస్కి అయితే వస్తుంది. ఫస్ట్ వ్యాలెట్ చూసుకుంటే ఇక్కడ మనకి కాయిన్స్ పెట్టుకోవడానికి అయితే చాలా ఇబ్బంది అయితే అవుతుంది. కాయిన్స్ అయితే పెట్టుకోవడానికి అవ్వట్లేదు. అలానే మనం లోపల కాయిన్స్ వేస్తే ఇక్కడ హోల్ ఉంది, ఈ హోల్ నుంచి అయితే కాయిన్స్ అయితే బయటకు అయితే పడిపోతున్నాయి. అలాగే మనం ఏదన్నా పొరపాటున విలువైనవి అయితే మన ప్యాలెట్లో వేసుకుంటే ఖచ్చితంగా హోల్లో కొండ పడిపోయే అవకాశం అయితే ఉంది. 199 రూపీస్ అయితే తీసుకుంటున్నారు ఈ మూటికి అయితే. నాకైతే వ్యాలెట్ కాంబో అయితే నచ్చలేదు, వ్యాలెట్ అయితే నచ్చలేదు. ఖచ్చితంగా మీరు స్టైల్ కోసం, మీ పేరు కోసం విలువైన వస్తువులు వేయమనుకుంటే మీరు స్టైల్ కోసం అయితే తీసుకోవచ్చు అంతే. ఖచ్చితంగా అయితే ఇక్కడ నుంచి కాయిన్స్ అయితే కింద పడిపోతే, ఏదైనా విలువైన వస్తువులు పెట్టినా కానీ కింద పడిపోతే అది ఖచ్చితంగా మీరైతే గమనించాలి. అలాగే పెన్ను కూడా అంత వర్త్ అయితే కాదు. మనకి 2 రూపీస్ రీప్లే అయితే వేసారు, లోపల అయితే అంత బాగా పడట్లేదు. పెన్ను కూడా వర్త్ కాదు. ఈ కీ చైన్ కూడా ఇచ్చారు, ఈ కీ చైన్ మీద మన పేరు రాసి పంపించారు, కానీ ఇదైతే మనకు అంత హ్యాండీగా అయితే లేదు. అంటే మనం ఇప్పుడు మనం బైక్ లాక్ వేసుకుని అయితే తీసుకెళ్ళాము. ఇంటి తలాలు కానీ బీరువా తలాలు కానీ అలాంటి వాటికి అయితే బాగా యూజ్ అవుతుంది ఇదైతే. 199 కాంబో మాత్రం, ఈ వ్యాలెట్ కాంబో మాత్రం నాకు అంత నచ్చలేదు. కానీ మొబైల్ కేస్ మాత్రం ఖచ్చితంగా వర్తే. అలానే మనకి కీ చైన్ కూడా 49 రూపాయలు అయితే ఉంది, అది కూడా వర్తే. అలాగే మనం యాప్ నమ్మొచ్చో లేదనే విషయం గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ ప్లే స్టోర్లో యాప్కి అయితే మంచి రేటింగ్ అయితే ఉంది, దాని గురించి అయితే నేను మాట్లాడతాను. రేటింగ్ గురించి మాట్లాడుకుంటే మీరైతే రేటింగ్ అయితే అసలు నమ్మొద్దు. ఎందుకంటే మన ప్రోడక్ట్ అయితే వాళ్ళు షిప్ చేసిన తర్వాత మనకైతే రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు. నన్ను కూడా రిక్వెస్ట్ చేశారు, మనకి 5 స్టార్ ఇవ్వమని చెప్పి వాళ్ళ యాప్కి అయితే. ఆ విధంగా చాలా మందికి అయితే రిక్వెస్ట్ చేశారు. అందుకే మనకి రేటింగ్ ఎక్కువ అయితే ఉంది యాప్కి అయితే. రేటింగ్ అయితే మీరు చూడొద్దు, రేటింగ్ చూసి అయితే మీరైతే కొనొద్దు. ఖచ్చితంగా మీరు నమ్మొచ్చు అంటే ఖచ్చితంగా ప్రోడక్ట్ అయితే సెండ్ చేస్తారు, నమ్మొచ్చు. మొబైల్ కేస్కి అయితే మాత్రం ఖచ్చితంగా అయితే ఇవ్వచ్చు, ఇబ్బంది అయితే లేదు. వ్యాలెట్ గురించి అయితే మీరు ఆలోచించండి, యాప్ని అయితే మనం నమ్మొచ్చు. ఇప్పుడు నేను ఈ యాప్లో ఎలా ఆర్డర్ ఇవ్వాలనే విషయం గురించి అయితే మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి 99 మొబైల్ కవర్ అండ్ మార్ట్ అనే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి మీ మొబైల్ నెంబర్తో అయితే రిజిస్టర్ అయితే అవ్వండి. మీరు రిజిస్టర్ అయిన తర్వాత ఈ విధంగా హోమ్ స్క్రీన్కి అయితే వస్తారు. చూడొచ్చు, అక్కడ చాలా ప్రొడక్ట్లు అయితే ఉన్నాయి. మనకి 99 రూపీస్కి అయితే మొబైల్ కేస్ అయితే ఇస్తున్నారు. అలాగే మనకి బ్యాక్ సైడ్ స్టిక్కర్ అయితే మనకి 69 రూపీస్కే ఇస్తున్నారు. అలానే నేను ఇందాక చూపించిన విధంగా 199 రూపీస్ కాంబోకి మనకి వ్యాలెట్ కాంబో అయితే ఇస్తున్నారు 199 రూపీస్కి అయితే. అలాగే మనకి ఇక్కడ చాలా ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి, మీరైతే చెక్ చేయొచ్చు. మీకు సపోజ్ నేను ఇందాక చూపించిన 3 ప్రొడక్ట్లు కాకుండా ఇంకా చాలా ప్రొడక్ట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మనకి మగ్గు మీద అయితే మన ఫోటో అయితే ప్రింట్ చేసి పంపిస్తారు, టీషర్ట్ మీద మన ఫోటో ప్రింట్ చేసి పంపిస్తారు. ఇలాగ మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, మీరే చెక్ చేయొచ్చు. నేను స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నాను. ఇలాగ మీకు అన్ని ప్రొడక్ట్స్లు చెక్ చేసిన తర్వాత మీరు ఏ ప్రోడక్ట్ తీసుకోవాలనుకున్నారైతే కన్ఫర్మ్ అయితే అవ్వండి. కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ ప్రోడక్ట్ మీద అయితే నొక్కండి. ఇప్పుడు నేను మొబైల్ కేస్ ఆర్డర్ చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు నేను క్లియర్గా బ్యాక్ కేస్ ఆర్డర్ చూపిస్తాను. అక్కడ షాప్ నో మీద అయితే నొక్కండి. నొక్కిన తర్వాత మీ మొబైల్ బ్రాండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మొబైల్ బ్రాండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మోడల్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోండి.
మోడల్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మనకి చూడొచ్చు మీరు ఇక్కడ 99 రూపీస్ మొబైల్ కేస్ కవర్ అని కనపడుతుంది పైన, దాని మీద అయితే నొక్కండి. అక్కడ మనకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి, కస్టమైజ్ ఒకటి, థీమ్ అయితే ఉంటుంది. 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. కస్టమైజ్ అంటే ఆల్రెడీ కొన్ని ఉంటాయి అక్కడ మనకి, అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ మీ ఫోటో ఇచ్చుకోవటం మీకు ఇష్టం లేకపోతే అక్కడ ఉన్నవి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని కస్టమైజ్డ్ బ్యాక్ సైడ్ డిజైన్స్ అయితే ఉంటాయి, అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు ఫోటో కావాలనుకుంటే అక్కడ పైన మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, యాడ్ ఎవర్ ఫోటో అని, దాని మీద నొక్కి మీరైతే ఫోటో అయితే యాడ్ చేసుకోవచ్చు. థీమ్ అంటే ఏం లేదు, మనకి కొన్ని థీమ్స్ అయితే ఉంటాయి. అంటే మీకు లవ్ సింబల్లో మీ ఫోటో కావాలన్నా కానీ, లేకపోతే స్క్వేర్ షేప్లో మీ ఫోటో కావాలన్నా కానీ డిఫరెంట్ థీమ్స్ అయితే అక్కడైతే ఉంటాయి. 2 లవ్ సింబల్స్లో మీ ఫొటోస్ అయితే వస్తాయి. ఈ విధంగా అయితే చాలా థీమ్స్ అయితే ఉంటాయి, అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఈ విధంగా ఏం వద్దనుకుంటే, కస్టమైజ్ వద్దు, థీమ్ వద్దనుకుంటే యాడ్ ఎవర్ ఫోటో అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాని మీద నొక్కి మీ ఫోటో యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత ఎలా ఆర్డర్ ఇవ్వాలని మీకు నేను చూపిస్తాను ఇప్పుడైతే. ఫ్రెండ్స్, మీ ఫోటో యాడ్ చేసిన తర్వాత అక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే మనకైతే ఉంటాయి, చూడవచ్చు. మీరు ఏదైనా టెక్స్ట్ మీ ఫోటో మీద రాయాలనుకుంటే అక్కడ యాడ్ టెక్స్ట్ మీద నొక్కి ఏదైనా టెక్స్ట్ రాయాలంటే రాసి ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేయొచ్చు. అలాగే ఏదైనా స్టిక్కర్ యాడ్ చేయాలన్నా కానీ యాడ్ చేయొచ్చు మీరు. అలాగే ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఉంది కదా, దాని మీద అయితే నొక్కండి. మీరు దాని మీద నొక్కిన తర్వాత అక్కడ మీరు చూడవచ్చు యాడ్ టు కార్ట్ అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది, దాని మీద అయితే నొక్కండి. నొక్కిన తర్వాత అక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే అడుగుతుంది. సపోజ్ సేమ్ ఫోటోతో మీకు కీ చైన్ కావాలనుకుంటే 49 రూపాయలు ఉంటుంది, యాడ్ చేసుకోవచ్చు. అలానే కొన్ని యాక్సెసరీస్ అయితే అక్కడైతే ఉంటాయి, అవి యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. యాడ్ చేసిన తర్వాత అక్కడైతే మనకి ప్రోమో కోడ్ అయితే ఉంటుంది. సపోజ్ మీ దగ్గర ఏదైనా ప్రోమో కోడ్ ఉంటే అక్కడ అప్లై చేయొచ్చు. అలానే కొన్ని ప్రోమో కోడ్స్ అయితే అక్కడైతే ఉంటాయి. మీ ప్రోడక్ట్కి, మీరు ఇచ్చే ప్రోడక్ట్కి అక్కడ మ్యాచ్ అయితే ఆ ప్రోమో కోడ్ అప్లై చేస్తే కొంత డిస్కౌంట్ అయితే వస్తుంది. తర్వాత ముందుకు నొక్కితే మీ అడ్రస్ అయితే అడుగుతుంది నెక్స్ట్ పేజ్లో. ఫస్ట్ పిన్ కోడ్ అయితే ఇవ్వండి. పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత మీ ఫుల్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ హౌస్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీరు సపోజ్ ఫ్లాట్లో ఉంటే ఫ్లాట్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత అక్కడ మీ స్ట్రీట్ నేమ్ కానీ లేకపోతే మీ కాలనీ నేమ్ కానీ అక్కడైతే ఎంటర్ చేయండి. అక్కడ సపోజ్ మీది విలేజ్ అయితే ఫుల్ అడ్రస్ ఇచ్చేయండి. కింద అయితే ల్యాండ్ మార్క్ అయితే అడుగుతుంది. ల్యాండ్ మార్క్ అంటే మీ దగ్గర ఏదైనా స్కూల్ ఉన్నా, టెంపుల్ ఉన్నా ఒక ల్యాండ్ మార్క్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా అదైతే ఇవ్వండి. అక్కడ ఇచ్చిన తర్వాత అక్కడ పైన టిక్ మార్క్ మీద అయితే నొక్కండి. మీ అడ్రస్ అయితే యాడ్ అయిపోతుంది. అడ్రస్ యాడ్ అయిన తర్వాత పేమెంట్ ఎలా చేయాలనే విషయం గురించి అయితే ఇప్పుడు మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను. అక్కడ చూడొచ్చు మీరు 49 రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అయితే పడుతుంది. సపోజ్ మీరు 500 రూపాయల పైన కొంటే షిప్పింగ్ ఛార్జ్ అయితే ఉండదు. మీరు నెక్స్ట్ నొక్కితే అక్కడ మనకు పేమెంట్ సెక్షన్లో మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ నుంచి అయితే కట్టొచ్చు. అక్కడ వ్యాలెట్స్ కూడా మనకి చాలా ఉన్నాయి. పేజాప్ వ్యాలెట్ కానీ, అలానే మనకి మోబిక్విక్ వ్యాలెట్ కానీ, ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వ్యాలెట్ నుంచి కూడా మీరు మనీ అయితే కట్టొచ్చు. అలాగే మీరు యూపీఐ నుంచి కూడా పేమెంట్ అయితే చేయొచ్చు. అక్కడ యూపీఐ ఆప్షన్ కూడా చూడొచ్చు మీరు. ఫోన్పే, పేటిఎం, యూపీఐ నుంచి కూడా పే చేయొచ్చు. లేకపోతే నెట్ బ్యాంకింగ్ నుంచి కూడా పే చేయొచ్చు. ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే మీ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ ఒక ఓటీపీ అయితే వస్తుంది. మీ బ్యాంక్ వెబ్సైట్కి వెళ్తారు, అక్కడ ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే ఎంటర్ చేయండి. మీ పేమెంట్ అయితే అక్కడైతే యాడ్ అయిపోతుంది. మీ పేమెంట్ సక్సెస్ అవుతుంది. అలాగే యూపీఐ సెలెక్ట్ చేసుకున్నా అంతే. సపోజ్ పేటిఎం, యూపీఐ సెలెక్ట్ చేసుకుంటే పేటిఎంలోకి అయితే మీరు వెళ్తారు. అక్కడ మీరు యూపీఐ పిన్ అయితే ఎంటర్ చేయండి. మీ పేమెంట్ అయితే సక్సెస్ అయితే అవుతుంది. మీ ఆర్డర్ కూడా కన్ఫర్మ్ అయితే అవుతుంది. మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీ ఆర్డర్ ఎలా ట్రాక్ చేయాలనే విషయం గురించి మాట్లాడతాను. పైన 3 గీతలు ఉన్నాయి కదా, దాని మీద నొక్కి మై ఆర్డర్ మీద అయితే నొక్కండి. నొక్కిన తర్వాత అక్కడ ట్రాక్ యువర్ ఆర్డర్ అని ఉంటుంది, దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత అక్కడ మీ కొరియర్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఏ కొరియర్ నుంచి పంపితే, మ్యాక్సిమం డెలివరీ నుంచి పంపుతున్నారు, డెలివరీ కొరియర్ నుంచి పంపితే మీరు అక్కడైతే ట్రాక్ చేయొచ్చు. మీ ప్రోడక్ట్ ప్రజెంట్ అక్కడ ఉంది, ఎప్పుడు డెలివరీ అవుతుంది అనేది ఎస్టిమేషన్ డెలివరీ డేట్ అయితే అక్కడైతే ఉంటుంది. మ్యాక్సిమం ఆ డేట్ లోపు అయితే వస్తుంది. నాకైతే ప్రోడక్ట్స్ రావడానికి అయితే నాకు 1 వీక్ అయితే పట్టింది. మీకైతే 1 వీక్ నుంచి 10 డేస్ కూడా పట్టవచ్చు. ఎందుకంటే సపోజ్ మీరు విలేజ్ ఏరియాలో ఉంటే కొంచెం లేట్ అయితే అవుతుంది. సపోజ్ కొంచెం పెద్ద పెద్ద సిటీలో ఉంటే మాత్రం ఖచ్చితంగా తొందరగా అయితే వస్తుంది. కాబట్టి వెయిట్ చేయండి, ఖచ్చితంగా అయితే వస్తుంది. నాకైతే 1 వీక్ లోపే వచ్చింది. నాకు డెలివరీ కొరియర్ నుంచి అయితే పంపించారు. నాకైతే 1 వీక్ లోపు అయితే వచ్చింది. మీకు కూడా షిప్ అయిన తర్వాత ఖచ్చితంగా షిప్ అయిన తర్వాత అయితే ఒక 4-5 డేస్ అయితే పడుతుంది. అలాగే నాకైతే వాళ్ళు మన ఆర్డర్ షిప్ అయిన తర్వాత వాట్సాప్ అయితే చేశారు. వాట్సాప్ చేశారు, మీ ప్రోడక్ట్ మేము పంపించాము, కొరియర్ డీటెయిల్స్
కూడా పంపించామని చెప్పి మనకు వాట్సాప్ చేస్తారు. కొరియర్ డీటెయిల్స్ కూడా మనకి వాట్సాప్లో పంపిస్తారు. కొరియర్ డీటెయిల్స్తో పాటు మనకి రేటింగ్ ఇందాక నేను చూపించాను కదా, ఆ విధంగా అయితే మనకి మెసేజ్ అయితే చేస్తారు. మీకు రేటింగ్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. వాళ్ళైతే రేటింగ్ ఇవ్వమని అయితే అడుగుతారు ఖచ్చితంగా. మీ ఇష్టం, మీకు నచ్చితే ఇవ్వచ్చు రేటింగ్, లేకపోతే లేదు, అది మాత్రం ఖచ్చితంగా అయితే అడుగుతారు. ఈ విధంగా అయితే మీరైతే ఈ యాప్లో అయితే ఆర్డర్ అయితే ఇవ్వచ్చు. ఈ విధంగా మీరు మీ ఆర్డర్ని అయితే ట్రాక్ అయితే చేయొచ్చు. నేనైతే మొబైల్ కేస్ అయితే ఇచ్చాను, అలానే వ్యాలెట్ ఇచ్చాను, వ్యాలెట్ కాంబో ఇచ్చాను, అలాగే 49 రూపీస్ కీ చైన్ అయితే ఇచ్చాను. అలాగే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఈ యాప్లో. మనకి పిల్లో మీద మన ఫోటో వేసి పంపిస్తారు, టీషర్ట్ మీద మన ఫోటో వేసి పంపిస్తారు. ఇలాగ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు ట్రై చేయాలంటే అవి కూడా ట్రై చేయొచ్చు. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ద్వారా 99 మొబైల్ కవర్ అండ్ మార్ట్ అనే యాప్లో మనం ఎలా ఆర్డర్ ఇవ్వాలనే విషయం గురించి, అలానే ప్రొడక్ట్స్ రివ్యూ గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అనుకుంటున్నాను. అలానే ఈ వీడియో ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.